మేడమిద్దలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా ఎవరు లేకపోతే మరి మన హృదయంలో కూడా ఈ సభలకు వచ్చిన మనము యేసయ్య మన హృదయంలో లేకపోతే ఎన్ని ఉన్నా కూడా యేసయ్య లేకపోతే అన్నీ కూడా సున్నా. ధనవంతుడైనటువంటి జక్కయ్యకు అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, భోగభాగ్యములు ఉన్నాయి, సిరి సంపదలు అన్నీ ఉన్నా కూడా అతనికి ఏమీ లేదంట. యేసయ్య తన హృదయంలో లేడు కాబట్టి మనశ్శాంతి అనేది లేదు. ఎదుగుతున్నాడు కూడా, యేసయ్యను వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది, ఎక్కడ ఆనందం దొరుకుతుందని వెతుకుతున్నాడు. గమనించే రోజున చాలా మంది ధనం ఉంది, సంపదలు ఉన్నాయి, భోగభాగ్యం ఉన్నాయి, అందాలు ఉన్నాయి, సందాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేక వేదన చెందుతున్నవారు, బాధలు అనుభవిస్తున్నవారు, కష్టాలు అనుభవిస్తున్నవారు అనేక మందిని మనం చూస్తున్నాం. నా సహోదరి సహోదరులారా, యేసయ్యను కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం. జక్కి కూడా సంతోషము ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు పడదాం. సంతోషము ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేదని ఎవరినో అడిగాను, ఏమేమో చేశాను, ఎవరినో అడిగాను, ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలను తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలను తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. మహాదేవుడు అనేటువంటి దేవుడు ఈ రోజున నాతో ఉండి ఎంత ఆశీర్వాదం ఇస్తే ఈరోజు నేను అన్నీ మర్చిపోయి అవిధేయుడిగా అపవిత్రుడిగా నేను జీవిస్తున్నాను కనుక ప్రభువా నీవు లేనటువంటి జీవితం నాకు వ్యర్థమని చెప్పేసి పశ్చాత్తాపడితే ఎక్కడికి వచ్చాడంట. ఆయన ఎరుకో మార్గములు వెళుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆ మార్గం వెళుతున్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు, మేడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి చూస్తున్నాడు. మేడి చెట్టు చూడు, మేడి పండు చూడు, మేలిమయ్యుండు, పొట్ట ఇప్పు చూడు, పురుగులుండు. ఏమంటాయి ఉంటాయా? మనం కూడా ఎంతో అందంగా ఉంటాం, కానీ మన హృదయం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మన హృదయంలో మన అంతరంగంలో యేసయ్య ఉన్నాడా? ఒకసారి ఆలోచించేయండి. జక్కి కూడా చెట్టు మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. అంటే చెట్టు మీద కూడా ప్రార్థన చేస్తారా? చేస్తారా? చెట్టు మీద చెట్టు ఎక్కి కూడా ప్రార్థన చేస్తారా? చేస్తున్నాడు ఆయన. ప్రభువా నా వైపు చూడయ్యా, చెడుగులతో జత చేసి తిని అడుగుల తడబడి నడయాది తిరుడా, అడుగుల తడబడి నడయాది శరణం చెట్టు మీద ఏడుస్తున్నాడంట. ఎందుకండి? తన పాప జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎంతగా దిగజారిపోయాడో, ఎంతగా దేవునికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఎంతగా దేవునికి దూరం అయిపోయాడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని తను ఉపేక్షించుకుంటూ పశ్చాత్తపడుతూ ఏడవడం అనేది ఎవరు చూశారండి? యేసయ్య చూశారు. ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మన ప్రాణాలను ఉజ్జీవింపచేయటానికి, నలిగిన మన బ్రతుకులను బాగు చేయటానికి యేసయ్య ఈ లోకానికి, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్యను చూచినటువంటి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆయన ప్రార్థన విన్నటువంటి యేసయ్య ఏమన్నాడో తెలుసా? అతను పశ్చాత్తాప హృదయాన్ని గమనించినటువంటి యేసు ప్రభువు ఏమన్నాడో తెలుసా? జక్కయ్య నువ్వు కిందికి దిగిరామన్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు పిలుస్తున్నాడు.
నువ్వు ఏ స్థితిలో దేవునికి దూరం అయ్యావో ఆయన పిలుస్తున్నాడు. ఏ స్థితిలో నీవు దేవునికి అవధేయుడిగా ప్రవర్తిస్తున్నావో, అవధేయురాలుగా ఉన్నావో యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను కడగటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వాదకరంగా మార్చడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. సభలో కూడా దేవుని మహిమపడతాం. నా దేవుని బిడ్డలారా, జక్కయ్య నువ్వు దిగిరమ్మన్నప్పుడు వెంటనే ఎంతో సంతోషం. ఎందుకంటే యూదులందరూ కూడా ఆయన తృణీకరించారు. యూదులందరూ కూడా ఆయన పాపను ముద్ర వేశారు. ఈ రోజున యేసయ్య నువ్వు దిగిరమ్మన్నట్టున్నాడు. వెంటనే దిగి వచ్చి ఇప్పుడు పాదాల దగ్గర కూర్చున్న తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? జక్కయ్య నీ ఇంటికి వెళదాం పదా అన్నాడు. నీ ఇంటికి వెళదాం పదామన్నాడు. వెంటనే ఎంత బాధపడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు, ఎంత సంతోషమో కదా. ఆయన పడినటువంటి శ్రమ అంతటికీ కూడా ఆయన కన్నీటి వెంట ఏం వస్తున్నాయంట? నీళ్ళు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? దుఃఖభరితమైనటువంటి నీళ్ళు వస్తున్నాయి. నాది ఇప్పుడు గమనించండి. ఎందుకంటే ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఆయన పశ్చాత్తాపడి, ఒక పక్క ఆనందం, ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. ఈ పాపిని ప్రభు గమనించాడు, ఈ పాపను క్షమించాడు అని ఆనంద బాష్పాలతో ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్న తన ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య ఏం చేశారండి? తన సమస్తాన్ని కూడా, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ముందు ప్రభు నేను ఎవరి దగ్గర న్యాయంగా తీసుకున్నానో మరలా వారికి 4 అంతలు నేను చెల్లిస్తానయ్యా. అంతేకాదు ప్రభు, నా ఆస్తి అంతా బేదల పంచిపెడతాను, నువ్వు నాకు కావాలి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. రాత్రి యేసయ్య ఎంతమంది కౌలు చేయలేదండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నీతో నాతో మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వెంటనే జక్కయ్య సమస్తాన్ని వదిలిపెట్టి తను పరిశీలన చేసుకుని తన ఇల్లు కూడా యోగ్యమైనది కాదని పశ్చాత్తాపడినప్పుడు నేడు ఇంటికి ఇతడును అబ్రహాము కుమారుడైన ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన ఉజ్జీవింపజేస్తున్నాడు. ఈ రాత్రి నన్ను మనందరినీ కూడా ఉజ్జీవింపచేయడానికి ప్రియ దేవుడారా, బాప్తిసం లేకుండా దేవుని ఆశీర్వాదాలు మనకు రావు. క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఆయన అంగీకరించకుండా మనకు బాప్తిసాలు ఆశీర్వాదాలు రావు. మరి ఎంతమందికి దేవుని ఆశీర్వాదాలు కావాలి చేయలేదండి? ఎంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదండి, బాప్తిసం లేనివారు, బాప్తిసం నేను ఇంకా తీసుకునేదన్నవారు చేయలేదండి. అయ్యా నాకు యేసయ్య ఆశీర్వాదాలు నాకు కావాలి, యేసయ్య దీవులు నాకు కావాలి, ఆయన లేకపోతే నాకు ఆశీర్వాదం లేదు. ఈరోజే నా ప్రభు నాకు కావాలి, నేను ప్రభుని కలిగి ఆయన సాక్షిగా ఉంటానన్న వారు చేయలేదండి. యేసయ్య ఈ రాత్రి మీలో ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఆశ్రయించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. జక్కయ్యను ఆశ్రయించిన దేవుడు, ఆ మహోన్నతమైన దేవుడు, జక్కయ్యను ఉజ్జీవింపచేసిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా ఉజ్జీవింపచేసి ఆశీర్వాదములతో నింపబోతున్నాడు. కనుక దేవునికి ప్రార్థన చేద్దాం. అతను మోకరించి తలలు వంచి ప్రభుని ప్రార్థన. దేవా, ఈ రాత్రి జక్కయ్యను ఆశ్రయించిన దేవా, వారిని ఉజ్జీవింపచేసిన దేవా, జక్కయ్యతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. ఒకవేళ నేను నీకు దూరం అయిపోతున్నానేమో ప్రభా, నీ మాట వినకుండా, నిన్ను అంగీకరించకుండా, నీ యందు భయభక్తులు లేకుండా అవిధేయురాలుగా నేను ఉంటున్నానేమో ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా వారే నన్ను తృణీకరిస్తున్నారేమో, నా వారే నన్ను హేళన చేస్తున్నారేమో, నా వారే ప్రభా నన్ను అవమానపరుస్తున్నారేమో తండ్రి. అయ్యా, నీకు దూరంగా ఉండటం వలన అనేక ఆశీర్వాదాలు కోల్పోతున్నానయ్యా. ఈ రాత్రి నా జీవితంలో